ఆ రోజు నుంచి గిరిజ 4000 కూడబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. పడని తాపత్రయమూ లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పు ఇప్పించమని అడిగింది. 4000 ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వు ఎలా తీర్చగలవనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది. అతి కష్టం మీద ఆయన 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలు అయినాయి. పోగు చేసిన ఈ డబ్బు కూడా నిలవటం లేదు. రవికి మందులకి టానిక్లకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపాత్రయం చూస్తుంటే మధుమూర్తికి ఎంతో జాలి వేస్తుంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది కదూ అనేవాడు. అతను బిఏ పాస్ అయ్యి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరు స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళయి 4 ఏళ్ళయింది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కాస్త కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పటం అలవాటు. లక్ష్మి పెళ్ళయి అత్తవారింటికి వెళ్లడంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతని దగ్గరికి వెళ్ళటం బాగా అలవాటైంది. గిరిజ 10 సార్లు కొడుకు కోసం రావటం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారితీస్తుందోనని ఆవిడకి భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తల్లి మాటలు లక్ష్య పెట్టవద్దంటాడు. లక్ష్మి కూడా ఉత్తరాల్లో అదే రాస్తూ ఉంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవరినీ ఏమి అనదు. ఎవరైనా మాట తూలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతోంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయటం లేదు. అట్లా పనిచేస్తే నీ కళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకు 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్కపెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపరు నేల మీద పెట్టి కత్తిరిస్తోంది. కత్తిరితో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని క్రింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడట. ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందట. డబ్బు దానం చేయమని ఆర్థిస్తూ రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులో నుంచి జాకెట్ కొలతలు వివరాలు రూపులేకుండా పోయినాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన రాస్తూ కూర్చుంది. ఏమిటది అన్నాడు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని నీకు ఆశ? ప్రయత్నం చేయడంలో తప్పేముంది? సరే, నీ ఇష్టం. కానీ పత్రికలో ప్రకటన వేయటానికి డబ్బు అవుతుంది తెలుసు. కూడబెట్టిన డబ్బులో నుంచి తీసి తెచ్చి ఇచ్చింది. ఏదైనా చేయాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణ చూపించడం అంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజ ప్రకటన సమాధానంగా మన్యార్డుల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒక అతను రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతుంది. కానీ నేను నిస్సహాయుణ్ణి. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను. మీతో పరిచయం పెంచుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ? గిరిజ ఆ ఉత్తరం పట్ల రవంత కూడా ఆసక్తి తెలియనట్లు ప్రక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడు అని మీరు మరీ అంత కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడినదే మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్ల బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తన ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్నా కాఫీ తెచ్చి ఇచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకు వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చట. ఒక రాత్రికి 150 రూపాయలు ఇస్తారట. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లి, ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చస్తాను. అంతేగాని అంటూ అతను రాసిన ఉత్తరం చింపి ముక్కలు చేసి అతని ముఖాన కొట్టి వచ్చింది. గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతుంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజా అని పిలిచాడు. గిరిజ తలెత్తింది. మధుమూర్తి దగ్గర ఏ విషయం దాచడం అలవాటు లేదు. అందులో
మనసు కుతకుతలాడిపోతుందేమో. సాయంత్రం తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్ట్ వస్తూనే ఉంది. ఒక అతను రాశాడు, గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్ళాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం అవసరం లేదు అంటూ రాశాడు. నేను ఇప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా? గిరిజ ఆ ఉత్తరం గిరాటు వేసింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల పాప చేసింది. కాన్వెంట్లో చదువుతుందట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి, దేవుడు మీ తమ్ముడి ఆరోగ్యం చక్కబరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాము. పద్మిని. గిరిజ చెమర్చని కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డరు అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకుని పెద్దయి పేద ప్రజలకి ఇలాగే ఎన్నెన్నో గొప్ప సాయాలు చేయాలి. ఒక మిలిటరీ అతను 150 రూపాయలు పంపాడు. నా అనేవాళ్ళు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లా 10, 25 వస్తూనే ఉన్నాయి. అవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రమే అయినాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమే అయ్యింది. మధు, మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దామంది. ఇంకో ప్రకటన? ఇప్పటికి ఖర్చయిన డబ్బు చాలదా? ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, ఒక్కదానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల అడ్డంగా తిప్పింది. కాదు, ఇది నా దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగడం అనేది నా అదృష్టం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నాను నేను, దృఢచిత్తంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా, పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదొక దినచర్యగా అయిపోయింది. ఈరోజు కూడా అదే పని చేస్తుంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలని దిండి మీదకి జరిపి లేచి వచ్చింది. వైర్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన సుస్థి సంగతి తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలి వేస్తుంది. తను మినహా అక్కకి ఇంకెవరూ లేరనే సంగతి తన చిన్నారి మనసుకి బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచడం లేదు. అక్కా తమ్ముళ్ళు మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం పణం పెట్టి అయినా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు ఇదే ధ్యాస. రవి కూడా లేకుండా పోతే తనకి ఈ జీవితం అంతా కటిక చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోయినంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యానంగా అల్లుతుంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలో నుంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గబాలను అది వదిలేసి దిగ్గున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరాటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతృతగా. రిజిస్టర్ పోస్ట్ అన్నాడు నంబర్ చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్టులో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్ళే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, GPO హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవర్ నుంచి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివినాయి. అందులో ఇలా ఉంది. గిరిజ గారికి, మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసి 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిశ్చిష్టురాలైంది. తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది. రవి పిచ్చిదానిలా పెద్దగా కేక పెట్టింది. రవి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. ఏమిటక్కా? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడరా, ఇది చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా, లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం డీడీ తీసుకొని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్కా అన్నాడు రవి. రవి, గిరిజ కళ్ళ నుండి అప్పటికే బుటాబుటా నీళ్లు కారుతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. గిరిజ ఏడుస్తుంది, నవ్వుతుంది కూడా.
ఇద్దరూ ఏదో ప్రమాదం నుండి బయటపడినట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేం కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇక నాకు నయమైపోతుంది కదక్కా, తప్పకుండా సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళదాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పి వస్తా అంటూనే మంచం మీద నుంచి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తుంది, కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేమీ తెలియటం లేదు. వీధి చివర ఉన్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాకిట్లో వరమ్మగారే ఎదురైంది. మధు ఉన్నాడండి అని అడిగింది. ఎందుకు? వాడిప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు, స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ ఆరాగా అడ్డు నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడని పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్లు నీళ్లు చప్పుడు వినిపిస్తోంది. తూములో నుంచి సబ్బు నీళ్లు యువతలకు వస్తున్నాయి. మధు మధు గిరిజ బాత్రూం తలుపులు బాదింది. లోపల నీళ్లు చప్పుడు ఆగింది. ఏమిటి గిరిజ అన్నాడు. 2000 రూపాయలకి డీడీ వచ్చింది, ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది. లోపల స్నానం చేస్తున్న మధు గబాల్న ఆ తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదింపెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను, తలుపులు గట్టిగా ఊపకు, వీటి గడియ సరిగ్గా లేదు. త్వరగా రా, ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువ్వాలు ఉంది, కొంచెం ఈ తలుపు పైన వెయ్యి. గిరిజ తువ్వాలు తెచ్చి వేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలకి వచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నా కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చి ఇచ్చింది. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్నే తదేకంగా చూశాడు. ఎండలో రావడం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహాలతో మెరుస్తున్నాయి. నమ్ముతాను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టమని. ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. రాజగోపాలరావు గారు సిల్క్ పంచ, లాల్చీ, జరీ అంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేసు సర్ది సిద్ధంగా ఉంది. కారు పార్టికోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటిమాటికి టైం చూసుకుంటున్నారు. సాయన్న ఏడి, చందు రానేలేదే? అదే అర్థం కావట్లేదు బాబు. మధ్యాహ్నం అనగా వెళ్ళారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగాడు. అందరినీ కనుక్కున్నాను, ఎక్కడా లేడు అన్నారు ఆయన. ఆయన నిట్టూర్చాడు. టైం అయిపోతుంది అన్నారు ఆయన. చిన్నబాబు ఎప్పుడూ ఇంతే, ఎదురుగా నిలబడితే మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతలతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది, నేను ఇంటికి రాలేను అన్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడు ఇలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేనేం చేయను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు, ఈ ప్రయాణం మరొకసారి రాదురా. తాతయ్య, సృష్టిలో తీయనది స్నేహమేనోయ్ అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుని అన్నమాట. నువ్వే చెప్పు. రావు బహదూర్ రాజగోపాలరావు గారి మనవడు హృదయం లేని పాషాణం అనిపించుకోవటం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నామని ఉత్తరం రాశాం. ఆవిడేమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఉంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మని ఆవిడంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం కూడా గౌరవం ఇవ్వను, అసలు రాను. అయితే నువ్వు ఊరు రావన్నమాట. రాలేను తాతయ్య, ఐ యామ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు చందు ఆయన ఫోన్లో అరిచాడు. అవతల నుంచి గుయ్యమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు ఉసూర్మంటూ కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావటం లేదు. వాడు జగమొండి రాను అన్నాడా, ఇక రాడు, అంతే. 10 రోజుల క్రితం చందు మేనత్త దగ్గర నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చినాయి. కొడుకు పెళ్ళట. చందుని చూచి దాదాపు 3 సంవత్సరాలు పైగా అవుతుందని, వాడిని తప్పకుండా తీసుకుని పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనవడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివి ఇచ్చేశాడు. ఏమంటావు, పెళ్ళికి వెళ్తావా అని అడిగారు. పెళ్ళికా? గుంటూరా? అబ్బా, వాళ్ళతో నాకు పెద్దగా చనువు లేదు, బోర్గా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నువ్వు పెద్దవాడు అవుతున్నావు, ఎప్పుడూ స్నేహితులు అంటూ వాళ్ళతోనే గడిపితే ఎలా? నా తర్వాత ఈ ఇంటి బాధ్యత అంతా నీ మీదే ఉంది. బంధువులు ఎవరెవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. 1 సారి 2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి.
చందు విసుగును దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చేయమంటావు తాతయ్య? మీ అత్తయ్య మరీ అంతగా రాసింది. నువ్వు పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకి ఉత్తరం రాయి. నేనా? అవును. నువ్వే ఏమిటలా చూస్తావు? ఉత్తరం రాయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కి అయితే రాయగలను, కానీ ఈ బంధువులకు రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలీదు నసుగుతూ చెప్పాడు. సాయన్న, సాయన్న! రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. పైకి వెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ పాడు, పెన్ను ఉంటుంది, తీసుకురా అన్నాడు. సాయన్న పరుగున వెళ్ళి తెచ్చాడు. అబ్బాయి గారికి పురమాయించారు. చందు సాయన్న ఇచ్చిన కాగితము కలము తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెప్తాను, రాయ్. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్లే రాయసాగాడు. అతని చేతి వ్రాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి వ్రాత ఉన్నవారికి చాలా నిలకడ, పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. చెప్పటం ముగించిన తర్వాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి. చందు నమస్కరించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం, పంపిన శుభలేఖ రెండూ అందినాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తు వస్తూనే ఉంటావు. ఉత్తరాలు రాయాలని అనుకుంటూనే ఉంటా. అశ్రద్ధ చేస్తున్నాను. నేను నువ్వు కోరినట్లే పెళ్లికి 4 రోజుల ముందే తప్పకుండా వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైన సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే అమ్మను చూసినట్లే ఉంటుంది. మామయ్యని, పిల్లల్ని అడిగినట్లు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తున్నాను. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు ముఖం పరమ బోరు తప్పనిసరిగా భరిస్తున్నట్లుగా ఉంది. బంధువులంటే ఇలా ఆత్మీయతగా రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించటం ఆత్మీయత అవుతుందా తాతయ్య? అన్నాడు చందు. రాజగోపాలరావు జవాబు చెప్పలేకపోయాడు. చందు లేచి వెళ్తుంటే ఆయన ఆపి చెప్పారు. నువ్వు ఈ పెళ్లికి వెళ్తున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్లికి వెళ్ళి తీరాలి అని కదా అంటున్నావు? అవును, ఆయన సీరియస్గా చెప్పారు. అయితే ఒక షరతు నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు పెళ్లికి వెళ్ళి వస్తే నేను ఎలాంటి షరతుకైనా ఒప్పుకుంటాను. ఈ పెళ్లికి నువ్వు కూడా నాతో రావాలి. నేనా? అవును. అక్కడ నాకెవరూ తెలీదు. నువ్వు నాతో ఉంటే కాస్తైనా బోరు భరించగలుగుతాను. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన పిల్లవాడిలా బిక్కుబక్కుమంటూ ఉంటాను. ముందే చెప్తున్నాను, నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణం సేపు చందు ముఖం చూశారు. చందు స్వభావం ఆయనకి ఎరుగున్నది కాదు. చిన్నప్పటి నుంచి అంతే. ఒక్క స్నేహితులతో మినహా ఇంకెవరితోనూ కలవడు. మహా బిడియస్తుడు. సరే, ఆ ఉత్తరంలో నాతో తాతయ్య కూడా వస్తున్నాడని రాయి అన్నారు. చందు తల ఊపారు. ఆ ఉత్తరం పోస్ట్ చేశారు. చందు మేనత్త ఈ ఉత్తరం అందగానే కొండంత సంబరపడిపోతూ జవాబు రాసింది. చందు ఈ ఉత్తరం చూసి తను ఏడ్చేశానని, చాలా రోజుల తర్వాత వదిన గుర్తుకొచ్చిందని రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటేనే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తను, మామయ్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నామని రాసింది. చివరలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు. దాదాపు 6 మంది పెళ్లికాని ఆడపిల్లలు ఉన్నారు. అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులు. నీకు వాళ్లలో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుందని రాశారు. ఈ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్లికి బయలుదేరిసిందే దీనికోసం. మనవణ్ణి పిలిచి ఉత్తరం ఇచ్చారు. చందు ఉత్తరం చదువుతున్నాడు. మామూలుగా అయితే అతను వెళ్ళేవాడేమో, కానీ ఆ ఉత్తరం చివరిలో పెళ్లి ప్రసక్తి రాగానే భుజాలు ఎగరేశాడు. చెయ్యెత్తి నుదుటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రానని అనలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పడటం అతనికి ఇష్టం లేదు. తను ప్రయాణం అవుతున్నట్లే చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు చందు పెద్దయిన తర్వాత కలిసి ఊరు వెళ్ళడం ఇదే ప్రథమం. ఆయన చిన్నపిల్లవాళ్ళ ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్ళేటందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన కావాలనే కారు వద్దన్నారు. కారులో గుంటూరు వెళ్తే తనని అక్కడ దింపి చందు కారు తీసుకుని ఎటైనా ఉడాయించవచ్చు. కొత్త చోటు కారు లేకపోతే ఎటు కదలడు. తను తాతయ్య ఫలానా తారీఖున వస్తున్నట్లు చందు మేనత్తకి టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పోసినాయి. తను అసలు వాళ్ళకి ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా రాశాడు. ఇచ్చిన మాట తప్పటం అంటే ఆయనకి మహా సిగ్గుగా ఉంటుంది. అతి నీరసంగా ఆయన సాయన్న అని పిలిచాడు. బాబు, సాయన్న వచ్చాడు. నేను ఊరు వెళ్తాను అన్నారు. మీరు ఒక్కరేనా? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అసలు ఈ పెళ్ళికి తను వస్తానన్నాడు కదా అని నేను బయలుదేరాను. తీరా ఆఖరి నిమిషంలో నేను రాను పొమ్మంటున్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్ళకు ఉత్తరం రాశాను కూడా. సరే, ఏం చేస్తాం?
వాడి తరపున అందరికీ సంజాయిషి ఇచ్చుకోవటం నాకు అలవాటేగా, వస్తాను అన్నారు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ఈ ప్రయాణం గురించి అనుకున్నంత ఉత్సాహం అంతా చచ్చిపోయింది.